గోవిందా ఎవరు జ్యోతినా చెప్పండి మీరు. ఈసారి వచ్చేసరికి మూడోసారి రావడం జరిగింది. మేము చాలా ముందు మీద ఈ సంవత్సరం చాలా క్లైమేట్ కూడా మాకు వర్షం అనుకున్నాం, క్లైమేట్ కూడా బాగా సహకరించింది. అదే దారి సదుపాయాలు కూడా ముందు లెట్రిన్లు బాత్రూమ్లు కూడా చాలా తక్కువ ఉండి ఈ సంవత్సరం చాలా అన్ని కూడా సదుపాయం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే గిరి ప్రదక్షిణ చేయాలని కోరుకుంటాం. జై సింహద్రప్పన, జై రాయగడ, జై మజ్జిగౌరి. ఎంత భయపడ్డారు ఇంటికాడ వెళ్ళొద్దని ఆయన ధైర్యం చేసి వచ్చినట్టు ఆ భగవంతుడు మాకు వస్తున్నాడు, నడిపిస్తున్నాడు. గోవిందా గోవిందా, జై జనసేన. సౌకర్యాలు అన్ని చాలా బాగున్నాయి. జై మహేష్, ఒక 10 to 10 అన్ని ఇచ్చారు, అంత బాగుంది. 10 రకాల పళ్ళు, వాటర్ ఫెసిలిటీ, మళ్ళీ ఉప్మా, పులిహోర, బిస్కెట్స్, జ్యూసెస్, డ్రింక్స్, వాటర్, పుచ్చకాయ కూడా ఇచ్చారు. అన్ని బాగా ఇచ్చారు అమ్మా, పర్వాలేదు. అన్ని చాక్లెట్లు, బిస్కెట్లు, పులిహోరలు అన్ని బాగా ఇచ్చారు. మందులు గిందులు అన్ని ఇచ్చారు, టాబ్లెట్స్ అన్ని ఇచ్చారు. చాక్లెట్స్, బిస్కెట్స్, ఇంకా మజ్జా అన్ని చాలా బాగా ఇచ్చారు. థ్యాంక్ యూ. ఓకే బాయ్.
సింహగిరి ప్రదర్శన. గోవింద 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 కనపడాలంటే కదా అక్కడ ఆగారు. ఎన్టీవీ కార్ ఎక్కడ నుండి వచ్చారండి? ఎలా ఉందండి గిరి ప్రదర్శన కోసం చెప్పండి. చాలా బాగుందండి. జనం బాగా ఎక్కువ వచ్చారు. అన్ని సదుపాయాలు బాగున్నాయా? అనకాపల్లి జిల్లా ఎస్రాగర్ మండలం 10 కిలోమీటర్లు. చాలా జనం. క్లైమేట్ కూడా సహకరించింది మీకు. క్లైమేట్ కూడా వర్షం ఇంతలా ఇన్ని లక్షల మంది వస్తారని కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఎక్కువ మంది. ఓకే, మళ్ళీ సంవత్సరం కూడా వస్తారా? ప్రతి సంవత్సరం వస్తాయండి. మూడు రోజుల నుంచి వర్షం పడుతుంది కాబట్టి ఈ రోజు అయితే మటుకి చాలా ఆగింది. అది దైవ దర్శనం, దైవ దర్శనం అంటారు. దైవ నిదర్శనం. మా ఊరికి బాగా అయ్యండి. మీరు గోవింద గురుగారు మీరు చెప్పండి, ఎన్ని కిలోమీటర్లు ఇప్పటి వరకు నడిచారు? ఎలా అనిపిస్తుంది? ఒక 22 దగ్గరికి 22 నడిచి ఉంటామండి. చాలా ఆనందంగా ఉంది. ఈ యాత్ర చేయడం చాలా ఆరోగ్యపరంగా, భక్తిపరంగా చాలా మంచిది కూడా. సింహాద్రి అప్పన్న నిదర్శనం మీకు ఎలా అనిపించింది? మార్నింగ్ వరకు క్లైమేట్ ఒకలా ఉంది. క్లైమేట్ మార్నింగ్ అంతా ఒకలా ఉంది కానీ జనాలందరూ భయపడ్డారు. కానీ భగవంతుడు మాకు ఆ టైంకి దేవుడు కరుణిస్తాడని అందరికీ తెలిసిన విషయం. భగవంతుడు కరుణించాడు కాబట్టి హ్యాపీగా అందరు జనాలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆ నామస్మరణ చెప్తూ నడుస్తారు జనాలందరూ. దారి పొడుగునా కూడా డొనేట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది చాలా బాగా అరేంజ్ చేశారండి. ఇంక తిరిగిలేదు. మరి ఏ ఇబ్బంది ఎవరికి లేదు. భక్తులు అన్నది ఎవరికి ఏ ఇబ్బంది లేదు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గోవిందా నేను చాలా సంతోషంగా ఉన్నాను. మురళీనగర్ నుంచి స్టార్ట్ అయ్యానండి ఇప్పుడే. నేను ఎలా లేదన్నా సరే గిరి ప్రదక్షిణ చేసి నా మొక్కులన్నీ చెల్లించుకోవాలని నేను కోరుకుంటున్నాను. నేను నాకు కేవీబీ టీవీ ఇచ్చిన నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ.
ఐటమ్స్ అన్నీ బాగున్నాయి. గోవింద దారి పొడుగునా కూడా అన్ని సదుపాయాలు ఉన్నాయా మీకు? ఎన్ని కిలోమీటర్లు నడిచారు కదా, ఎలా ఉంది? ఏమైనా కష్టం అనిపించిందా? దేవుడి దర్శనం ఉంటే ఓకేనా? సాలూరు మండలం మామిడిపల్లి. మేము ఇది ఎన్నోసారి మీరు చేయడం? థర్డ్ టైం చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఏమైనా కాళ్ళ నొప్పులు కానీ ఒళ్ళు నొప్పులు కానీ ఏమైనా అనిపించినాయి? ఓకే. దారి పొడుగునా అన్ని సదుపాయాలు ఉన్నాయా? అనుకూలంగా ఉంది. వాతావరణం సహకరించబట్టి చాలా సంతోషంగా ఉంది. ఆ దేవుడి దయ వల్ల సమాధాన దయ వల్ల ఇంకా చివరి వరకు చిన్నగా వెళ్ళిపోతే కోరుకుంటాను. అంతా హ్యాపీగా ఉంది. జై శ్రీమన్నారాయణ. పవన్కెళ్ళి కూర్చోమని నడుస్తున్నాం. ఎలా కనిపిస్తుంది? దేవుడి దర్శనం కోసం వచ్చారు. బాగానే ఉంది. మేము 6 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఓకే, బాగుంది.
తుని చెప్పండి ఇది గోవిందా 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 బాగుంది మా ఊడి చాలా బాగుంది. ఎంత నువ్వు పడుకుంటా మా గిరి ప్రదర్శనకి వచ్చారు కదా, ఎలా ఉందమ్మా మీకు? చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ ఇయర్ అండి. ఓకే, అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి. బాగున్నాయి.